హెయిర్ ఫాల్ గురించి వెంటనే మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు కానీ వెంటనే అప్రోచ్ అవుతారు డాక్టర్ గారిని. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కూకట్పల్లి, సీనియర్ డాక్టర్గా ఉంటున్నాను. కానీ ఫర్టిలిటీ ఇష్యూ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్నో భయాలు, డౌట్స్ తోటి అసలు పార్ట్నర్ దగ్గర మాట్లాడరు, అట్ ద సేమ్ టైం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళరు, అక్కడ కూడా ఏమీ మాట్లాడరు. ఇది కంపల్సరీగా ఇబ్బంది పెడుతుందా? ఎస్. బేసిక్ అప్రోచ్ ఇప్పుడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో వాళ్ళకి అవగాహన అది లేనప్పుడు, వాళ్ళకున్న అనుమానాలు, భయాలు ఎక్కువైనప్పుడు వాళ్ళు ఒక కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. షేర్ చేసుకోవటంటే తప్పు అనుకుంటారు, లేకపోతే నా పార్ట్నర్ నన్ను చూసి నవ్వుతారు, నా పార్ట్నర్ దగ్గర నాకున్న ఎక్స్పెక్టేషన్స్ తక్కువైపోతాయి, నేను వీక్ అయిపోతానని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేసి భయంతో పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల క్రమేణా కపుల్ ఇద్దరి మధ్యన, పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ పెరగటం వల్ల ఉన్న ప్రాబ్లంను సరైన సమయంలో, సరైన వయసులో చూపించుకోనప్పుడు సమస్య పెరిగే కొద్దీ, సమస్య పెద్దదవుతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. దానివల్ల శరీరంలో ఎన్నో నెగటివ్ మార్పులు రావటం వల్ల సమస్య పెద్దదే అవుతుంది కానీ చిన్నదవ్వదు. మామూలుగా వెంటనే తగ్గిపోయేదానికి కూడా ఏజ్ పెరిగే కొద్దీ, లేకపోతే సమస్య పెద్దదయ్యే కొద్దీ కూడా మనకి ట్రీట్మెంట్ కూడా డ్యూరేషన్ పెరిగిపోతూ ఉంటుంది. సో బోత్ కపుల్స్ ఆర్ పార్ట్నర్స్ కంపల్సరీగా ఏదైతే అనుమానాలు, భయాలు ఉన్నాయో మీ యొక్క పర్సనల్ డాక్టర్ దగ్గర మాట్లాడటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకున్న అనుమానాలు, భయాన్ని క్లారిఫై చేస్తూ మీకు అవగాహన ఇచ్చినప్పుడు పార్ట్నర్స్ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండటం వల్ల కంపల్సరీగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గుతాయి. ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో తెలిసినప్పుడు అవి పాటిస్తూ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, ఇండివిజువలైజ్ స్క్రీనింగ్ ద్వారా డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు అద్భుత ఫలితాలు లభిస్తాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.